ప్రైజ్ ద లార్డ్. యోబు గారి మాటల్లో నాకు నచ్చిన ఒక మాట ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు చూస్తున్నాడు. మనము నడిచే మార్గము ఆయనకు తెలుస్తుంది. ఎవరన్నా వచ్చి నువ్వు క్రైస్తవుడు అంటే నేను క్రైస్తవుడనే చెప్తాం. అది పేరుకు మాత్రమే, కానీ మనము క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా అనేదే మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితానికి ఇంపార్టెంట్. దేవుడు చూసేది కూడా మనము క్రైస్తవులమా అనేది కాదు, కానీ క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా, దేవుని మాటను బట్టి మనం అంగీకరించి నడుస్తున్నామా, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా అనేదే దేవాతి దేవుడు చూస్తాడు. మనము నిత్యము కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, మనము నడిచే మార్గము అది మంచి మార్గమా, చెడు మార్గమా, అది నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. ఇప్పటికిప్పుడు ప్రభువు నిన్ను శోధిస్తే నీవు ప్రభువు కంటికి ఏ విధంగా కనబడతావు? ఆనాడు యోబు అంటున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తే నేను సువర్ణము వలె కనబడతాను అని, మేలిమి బంగారము వలె నేను కనబడతాను అని. అంటే తన హృదయంలో పాపము లేదు, తన హృదయంలో ఏ విధమైన అత్యాశలు లేవు, తన హృదయంలో అహంకారము లేదు. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని యోబు జీవించాడు. అందుకు కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తే నేను సువర్ణము వలె కనబడతాను అని. ఈరోజు ప్రభువు నిన్ను పరిశోధిస్తే నీవు ఏ విధంగా దేవునికి కనబడతావు? ఒక్కసారి ప్రశ్నించుకో.